ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. చిరంజీవి గారితో మీరు వేసిన సినిమా ఇది లవ్ ఇన్ సింగపూర్. లవ్ ఇన్ సింగపూర్. ఎస్, మా బ్రదర్ మీట్ పెడతారు, అక్క ఎలా ఉన్నారు అడిగారంటారు. మా బ్రదర్ రాజ్ కుమార్ వాళ్ళంతా 80s నుంచి వెళ్ళి కలుస్తారులేండి పార్టీ. హైదరాబాద్ నన్ను పిలిచాడు, నేను వెళ్ళలేదు. అప్పుడు చిరంజీవి గారు అడిగారంట, మీ సిస్టర్ ఎలా ఉన్నారు, అప్పుడు ఆవిడ పెద్ద హీరోయిన్, నేను చేశాను లవ్ ఇన్ సింగపూర్లో ఆవిడతో. మై బ్రదర్కి ఏమంటారు. ఇప్పుడు అదే నాకు కోపం వస్తుంటుంది మ్యామ్, హీరోయిన్లు మాత్రం కొంచెం పెళ్ళయ్యి కొంచెం పక్కకి వెళ్ళిపోయాక వాళ్ళని అమ్మ క్యారెక్టర్లో వేసేస్తారు. హీరోలు మాత్రం వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళు ఎప్పటికీ ఎవరి వేసుకుంటూ ఉంటారు. వాట్ యూ ఫీల్ మ్యామ్? తప్పు కదా. ఇప్పుడు మనకి జూలియా రాబర్ట్స్ ఉన్నారు, షీఈస్ హౌ ఓల్డ్, షీఈస్ నో, సాండ్రా బులక్ ఇస్ దేర్, హాలీవుడ్ యాక్టర్స్ అందరూ, వాళ్ళందరూ టాప్ హీరోయిన్స్ గా, దే స్టిల్ హీరోయిన్స్. That character is made for them. Okay, that character. Sophia Loren gani వాళ్ళు కానీ ఆ క్యారెక్టర్, Audrey Hepburn, I used to like Audrey Hepburn and Sophia Loren so much those days. I used to see their films and all that. ఇక్కడ మనకు అలా ట్రెండ్ మన దేవుళ్ళే ఇద్దరు పెళ్ళాలు పెట్టుకోవచ్చు. అవును అవును అవును. అయితే ఒక లేడీ చేస్తే వీళ్ళ అగ్రీ, అంతే అంతే కదా, అంతే కదా, చేయలేరు అసలు. ఆల్ టైమ్ మేల్ డామినేటెడ్ సొసైటీ ఇన్ ఆల్ ద వేస్. Now only women are coming up. అవును. Now even 30% even though progressive మ్యామ్, కన్జర్వేటివ్ మైండ్ సెట్, బిందాస్ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతకాలంటారు, అంతే కదా, అంతే. సో ఇట్స్ స్టిల్ 30% విమెన్ బిల్ పాస్ అవ్వలేదు పార్లమెంట్లో. ఇక్కడ విమెన్, ఓకే, ఇట్స్ ఆల్ మేల్ ఓరియంటెడ్ సొసైటీ, బట్ నౌ విమెన్ దిస్ జనరేషన్ ఆర్ క్వైట్ స్ట్రాంగ్ అని కొంచెం ఓవర్గా కూడా వెళ్తున్నారులేండి, అది వేరే. స్ట్రాంగ్గా ఉండే చోట స్ట్రాంగ్గా ఉండాలి, కొంచెం ఓవర్గా వెళ్తున్నారు. దట్స్ ఆల్సో బ్యాడ్. నో, ఆఫ్టర్ ఆల్ ఉమెన్ హ్యాస్ టు బి ఉమెన్, అండ్ అదర్ థింగ్స్ యూ హ్యావ్ టు కంపీట్ విత్ మెన్. కరెక్ట్, దట్స్ మై వెరీ ట్రూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. మనకి తమిళనాడు పాలిటిక్స్లో తెలిసింది కదా, ఎంజీఆర్ గారు తర్వాత జయలలిత గారు, షీ టుక్ ఓవర్ ద పార్టీ. స్ట్రాంగ్ పర్సన్, బట్ చాలా ఆవిడ వల్నరబుల్, సాఫ్ట్ అని కూడా అంటారు మ్యామ్. పాపం, అంటే చాలా కష్టాలు పడ్డారు లాస్ట్. ఇస్ ఇట్ బికాస్ షీ వాజ్ సింగిల్ అలోన్? ఎస్. ఒక తోడు అవసరం కదా మ్యామ్ ప్రతి వాళ్ళకి. యా, కావాలి. సింగిల్గా ఉన్నా ఆవిడ ఒక, షీ వాజ్ అండర్ వన్ కేజ్ లాగా. షీ వాజ్ నాట్ ఫ్రీ విత్ ఎవ్రీబడి, లైక్ ఓన్లీ ఇఫ్ షీ న్యూ పీపుల్, అండ్ వెరీ డిఫికల్ట్ టు మీట్ హర్. సో వెంట ఏమంటే రాజశ్రీ గారు పెళ్ళి, షీ ఈజ్ రిలేటెడ్ టు మీ, రాజశ్రీ గారు వెడ్డింగ్, అబ్బాయి వెడ్డింగ్ మా కజిన్ సిస్టర్ అమ్మాయినే చేసుకున్నారు ఆయన, రాజశ్రీ గారు సన్ను. అప్పుడు వెడ్డింగ్కి వచ్చారు జయలలిత గారు. అప్పుడు నేను చూసి చాలా రోజులైంది. అప్పుడు ఏంటి నువ్వు రావటం లేదు, వై యూ డోంట్ కమ్ వస్తారండి. ఆఫ్టర్ 1.5 years షీ ఫెల్ ఇల్. దెన్ ఐ వెంట్ టు అపోలో టు సీ హర్. అట్లీస్ట్ షీ ఆస్క్డ్ మీ వై యూ, బట్ ఐ కుడెంట్ సీ హర్. తంబి దొర ఎంపీ అంతా ఉన్నారు, కూర్చొని ఒక 5-10 minutes కూర్చొని వచ్చేసాను నేను. దెన్ ఐ హర్డ్ షీ పాస్డ్ అవే. వెరీ సాడ్, వెరీ సాడ్. See, I feel so much ruled and all that, and the end was very sad. అదే కదా మ్యామ్, What to do? కానీ తమిళనాడు పాలిటిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ మ్యామ్, అనిపిస్తుంటుంది. జయలలిత గారు చాలా టాప్ నటిగా ఉన్నారు, సీనియర్ నటి. తర్వాత లత గారు వచ్చి లత గారిని మెంటర్ చేసిన గాడ్ ఫాదర్ ఎంజీఆర్ గారు. తర్వాత జయలలిత గారు మళ్ళీ షీ టుక్ ఓవర్, అండ్ పార్టీ పరంగా అన్ని విధాలా ఆవిడ దూసుకెళ్ళిపోయారు. ఎంజీఆర్ గారి జయలలిత గారి అసోసియేషన్ కొనసాగింది. ఎప్పుడైనా మీకు కొంచెం అభద్రత కాదు, తండ్రి దగ్గర పిల్లలకు కూడా ఉండొచ్చు, గాడ్ ఫాదర్ దగ్గర పిల్లలకి ఉండొచ్చు, ఫ్రెండ్ దగ్గర పిల్లలకి ఉండొచ్చు, ఎవరికైనా మీకు అలా అనిపించింది? లేదండి, జయలలిత గారితో డెఫినెట్గా అనిపించలేదు. నేను ఎంజీఆర్ గారితో యాక్ట్ చేసేటప్పుడు జయలలిత గారు ఎంజీఆర్ గారితో యాక్ట్ చేయలేదు. అదర్వైజ్ షీ యూస్ టు బి ఫ్రెండ్లీ టు మీ, వీ యూస్ టు టాక్ అండ్ దట్స్ ఇట్. సో ఆఫ్టర్ ఐ లెఫ్ట్ ఓన్లీ షీ కేమ్ టు ADMK when I went off to Singapore. Right. So what is that for me to feel? అసలు అలాంటిది nothing like that. ఒక ట్రెజర్. అండ్ ఎంజీఆర్ గారు ఎప్పుడూ చెప్పేవారు, నీకు ఏది కావాలన్నా యూస్ టు ఆస్క్ మై మదర్, బాగుందా సింగపూర్ ఉంది, బాగుందా, ఏమైనా కావాలా. దట్ వాస్ నైస్ ఆఫ్ హిమ్ ఆల్వేస్. అండ్ 86 ఇప్పుడు జయలలిత గారు ఉన్నారు పార్టీలో, అప్పుడు కూడా ఐ టోల్డ్ హీ కేమ్ టు అపోలో. అప్పుడు చెప్పారు, ఇప్పుడు కూడా రాను, కావాల్సి రా పొలిటిక్స్, ఐ విల్ టేక్ యూ. సో ఐ సెడ్ నో, ఐ విల్ కంటెంట్ విత్ వాట్ ఐ have. I don't feel jealous of anybody. She wants to come. I don't know what she went through. Yeah, and that we don't know. We don't know. So he has to step into her shoes and see what she would have got. But I don't talk about it. But she also went through a lot of problems and all that. So she wanted a way, she came, and she succeeded.
whatever she did. వాట్ ప్రాబ్లమ్స్ అంటే యు మీన్ అంటే షీ వాజ్ అలోన్. అదే ఒక agony. ఇప్పుడు నేను కూడా మై సన్స్ ఆర్ అబ్రాడ్ అండ్ ఆల్ దట్. ఐ హ్యావ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్. I will go for shooting 3 days. Then I'll say give me a gap of 2 days. I'll have my friends. I'll go out. Go and do. So I have so many things to do. I have a office set up here. My younger son has got a factory in Malaysia. Ready to eat. Uncle Sabas papadams. Very flavors lo. So office ikkade undi. So I go to the office. I go. అది కూడా మీరు ఆల్ ఇన్ వన్ అయితే చేస్తాను. కానీ ఎంజిఆర్ గారు మ్యామ్ సచ్ అ చార్మింగ్ హ్యాండ్సమ్ మ్యాన్, పవర్ఫుల్ మ్యాన్, సీఎం పాలిటిక్స్లో. అండ్ ఆయన గెటప్పే ఒక ఐకన్, బ్రాండ్. ఆయన ప్రెజెన్సే ఓవర్ పవరింగ్. అలాంటిది విత్ ఆల్ దీస్ యంగ్ బ్యూటిఫుల్ విమెన్ అరౌండ్ హిమ్ ఎలా ఉండేవారు ఆయన అందరితో? ఉండేవారండి, అందరితో బాగుండేవారు. I mean, he was very decent and he used to respect everybody. And he sees that everybody respects them. That is very important, no? He used to advise me. అందరితో చాలా నవ్వుతూ మాట్లాడకూడదు, మీ అమ్మతో నేను నీకు రెస్పెక్ట్ ఉంది, అది కాపాడుతాను, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రెస్పెక్ట్, మీరు రాజవంశం అది ఇది అని చెప్పాను. అందరితో దే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ యూ. సో బీ నైస్ టు ఎవ్రీబడి, బీ రెస్పెక్ట్ఫుల్ టు ఎనీబడి. అలా వాంగ పోంగ కూపుడుగా, బట్ డోంట్ ఓవర్గా ఎవరితో ఇది చేయదు. దే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ యూ. సో ఐ యూస్ టు ఫాలో దట్. దట్స్ అ వెరీ సౌండ్ అడ్వైస్. ఎస్. అందులో ఇండస్ట్రీలో కొంచెం అవును, అందరు కొంచెం ఫ్రీగా ఉంటారు కదా, లిబర్టీ తీసుకుంటారు. అది బట్ నన్ను అందరు కొంచెం భయపడేవాడు, ఎందుకంటే ఎంజిఆర్ హీరోయిన్ అమ్మ 14-15 అమ్మ 14-15 అప్పటి నుంచి అందుకే అలాగే వెళ్ళిపోయినది. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఇదంతా డెస్టినీ అంటారా? అంటే చూడండి, మీరు ఎక్కడో మీరు నమ్ముతారు ఇవన్నీ? నమ్ముతాను. ఐ డోంట్ థింక్ ఐ విల్ ఎంటర్ ఫిల్మ్స్ అండ్ ఇన్ లాంగ్ రన్, లాంగ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫిల్మ్ వాళ్ళే ఫస్ట్ చేసిన యాక్ట్ చేసింది, ఇప్పుడు సీరియల్స్. ఇట్స్ ఆల్ డెస్టినీ. 25 సీరియల్స్లో యాక్ట్ చేసిన ఘనత కూడా మీదే. అంటే ఎక్కడా మీరు అందులో లేని అవసరం లేకుండా అవే యూఆర్ జస్ట్ వాకింగ్ ఇన్ టు యువర్ దిస్ థింగ్ అండ్ యూఆర్ గివింగ్ ఇట్ యువర్ బెస్ట్. Why not? You have to be dedicated. I learned from all the legends, you have to be dedicated in whatever you do. Otherwise don't do it. I won't. When they give me a scene, I'll see what I can do better. ఎలా రాసుకుంటారు డైలాగులు? ఏ భాషలో? తమిళ చదువుతానండి. ఐ డోంట్ రాసుకోను. ఆ సీన్ చదివితే ఓకే బెటర్ అంటే ఇట్స్ బుక్కిష్గా ఇది మాట్లాడితే కరెక్ట్ రాదు. యూ హ్యావ్ టు రీచ్ ద పబ్లిక్. కొన్ని ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఎలా చూడు, రాధిక సీరియల్లో ఒక చిత్తి సెల్వి అని ఒక సీరియల్ తీసింది, నేను చేశాను. అందరూ బాగా ఎక్కడ సిలోన్లో శ్రీలంకలో ఉండేవాళ్ళం, చాలా రిచ్, చాలా ఇది. సెకండ్ వైఫ్ నేను, రాధిక మా స్టెప్ మదర్. అంటే కొంచెం స్టైలిష్గా ఉండేదని అంతా పోతుంది. పోతే చాలా చెన్నైకి వచ్చేస్తాం. చెన్నైకి వస్తే చిన్న ఇల్లు. అప్పుడు రాధిక ఇస్ అ వెరీ గుడ్ థింగ్ దట్ మై ఫ్రెండ్. సెట్ నేను చెప్పాను, రాధిక కొంచెం ఇదిగా ఉంటేనే కొంచెం బెటరు, మరీ బుక్కిష్గా మరీ ఇదంటే అది ఎఫెక్ట్ ఉండదు, మీరేం కాల్సి చేయండి. అప్పుడు నేను చెప్పాను, సరే అదే வாஷிங் மிஷின் இருக்கும், இதை சித்திரம் முடியல புள்ள, படபடன்னு முடியல புள்ள, ரொம்ப படபடன்னு, ரொம்ப டூ மச் புள்ள, ரொம்ப டூ மச். It reaches the public so much. Somebody's I'll show you posted in Insta now that one scene. So that too much. అందరు నన్ను చేసి ரொம்ப టూ మచ్ అనిపిస్తుంది. That reach, that's it. అది చూస్తే అది నిన్న కూడా ఏదో ఒక సీన్ వస్తే ఎల్సి డైరెక్టర్స్ అయితే ఐ థింక్ ఇట్ షుడ్ బి లైక్ దిస్, దే ఆల్సో అగ్రీ. நீங்கள் பண்ணுங்க whatever you have to do, you have to reach the public, and if it's very bookish it doesn't. You have to be natural. అవును న్యాచురల్గా కొంచెం ఆ క్యారెక్టర్ పట్టి ఉండాలి కదండి. సీరియస్ క్యారెక్టర్ సీరియస్గానే చేయాలి, బట్ వెన్ యూ హ్యావ్ టు కొంచెం అది ఉంటేనే బాగుంటుంది. దట్ ఫన్. లతగారు డబ్బులు బాగా ఖర్చు పెడతారా? ఖర్చు పెడతానంటే నాకు ఏదైనా కావాల్సి తీసుకుంటాను. నాకు రోలెక్స్ వాచ్ కాదా కొనుక్కుంటాను, వద్దా ఉంటాను. నాకు అది పెద్ద లేదు. మా సన్స్ చెప్పి లూయి విటాన్ బ్యాగ్ మాదే తీసుకుపో, నాకు అంత లేదు. నా ఫేస్ చూస్తే నాకు రెస్పెక్ట్ ఇస్తే చాలరా. లూయి విటాన్ బ్యాగ్, రోలెక్స్ వాచ్ అంతా ఉన్నాయి, అంత అది నాకు అక్కర్లేదు. బట్ దే బై మై సన్స్. ఇద్దరు అబ్బాయిలు కదా? ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరిని లండన్ స్కూల్ ఆఫ్ ఒక్కటి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఇంకొకటి అది చూడండి మై సన్ క్రికెట్ అది. అండ్ బోత్ ఆర్ MBA ఫ్రమ్ లండన్ బిజినెస్ స్కూల్.
ఇట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ కాలేజ్, చాలా 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 ప్రెస్టీజియస్, బోత్ ఫస్ట్ క్లాస్, ప్రపంచవ్యాప్తంగా ప్రామాణికం అది, ఇట్స్ స్టాండర్డ్. బోత్ ఫస్ట్ క్లాస్లో పాస్ పెళ్ళిళ్ళు? అయ్యాను. ఇంకా పెళ్లి చేస్తాను మా ప్లీజ్ వెయిట్, ఇండియాలో ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు పెళ్ళి అని అడుగుతారు. ఇక నాకు మాకు ఇంకో టైం నెక్స్ట్ ఇయర్ ఏమైనా చేసుకోవాలి, పెద్ద బాగా చెప్తున్నాను. ఓకే మా వెయిట్ మా అంటారు. వెరీ లవింగ్ చిల్డ్రన్. 3 months ఒకసారి రామా సింగపూర్కి రామా, హాలిడేకి రామా, దుబాయ్కి వెళ్దాం రామా తీసుకెళ్తారు. విత్ 3 we go. మీ వారు మ్యామ్? వారు ఉన్నారు, కొంచెం ఆయనకి ఏజ్ అయిపోయింది. సో ఈ డజంట్ ట్రావెల్ దట్ మచ్. He will come and all that, and it doesn't time. My children are there, no, I am also quite active. So we go. బట్ ఇంత వైవిధ్యం ఉండే లతగారితోటి ఒక సింగపూర్ బిజినెస్ మ్యాన్ టెంపర్మెంట్స్ కలవాలంటే ఎట్లా కలిసింది మ్యామ్? అంటే బికాస్ అన్నిటికీ అల్టిమేట్లీ ఇట్ ఈస్ అదే కదా మనకి టెంపర్మెంట్, అడ్జస్ట్మెంట్. సంథింగ్ లైఫ్లో కొంచెం అడ్జస్ట్మెంట్. మీరు అడ్జస్ట్ అంటారు చాలా, మేము చూస్తేనే అర్థమవుతుంది. బట్ యు గో విత్ ద ఫ్లో. Yeah. That's why I'm happy. Otherwise, I was this, and see, appudu complaining, you'll reach nowhere. That's it. మీకు కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ ముందే దొరికేసింది చిన్నప్పుడే కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు మీరు. ఏది వస్తే అది చేసుకున్నారు. ఇది నాకు రాలేదు, అది నాకు ఎందుకు వేయలేదు అని బాధలు పడలేదు. బికాస్ మ్యామ్ చాలామంది సీనియర్ నటీమణుల జీవితాలు చూసినప్పుడు కొంతమంది దే ఆర్ ఫర్ వేరియస్ సర్కమ్స్టాన్సెస్ ఫైనాన్షియల్గా సరిగ్గా లేరు. మరి కొంతమంది ఇప్పుడు సావిత్రి గారు లాంటి కథ చూసినప్పుడు అందుకే అండి సావిత్రి గారు అన్నప్పుడు నాకు నా మైండ్లో మాత్రం పెట్టుకుని సినిమా తీయకూడదు ప్రామిస్. సావిత్రి గారిని అనిల్ దేవి గారిని చూశాను, వాళ్ళతో ఇద్దరితో వర్క్ చేశాను. అప్పుడు అనుకున్నాను, వాళ్ళు చెప్పేవాళ్ళు సినిమా తీసి ఎలా చూసాను. అప్పటి నుంచి చాలామంది చెప్పారు సినిమా తీయండి. వద్దండి, నాకు సినిమానే చేయండి. అది ఒకటి నేను చేసిన మంచి పని అనుకుంటాను ఇప్పుడు. ఐ డోంట్ వాంట్ ఆఫ్టర్ సీయింగ్ సావిత్రి గారు వాట్ ఎ లెజెండరీ ఆర్టిస్ట్ షీ వాస్, హౌ షీ వెలిగారు. సో ఐ ఫీల్ వెరీ సాడ్. ఐ వర్క్ విత్ హర్. సో అంజలిదేవి గారు కూడా వర్క్ చేశాను. చెప్పేవారు అప్పుడు సినిమా తీసి తప్పిందని. సో లేడీ ఆర్టిస్ట్ సినిమా తీయకుండా ఉండడం బెటర్. అంతే. మీరు వేసిన ఒకే ఒక్క పౌరాణికం కురుక్షేత్రం మైథలాజికల్, తెలుగులో తమిళ్లో చేశాను. డిఫరెన్స్ ఉంటుందా కురుక్షేత్రం లాంటి సినిమాలో గెటప్ దగ్గర నుంచి? డెఫినెట్గా ఉంటుంది, ఉండాలి. అదే సోషల్లో చేసేది అనేది ఉంటే అది బాడీ లాంగ్వేజ్ మ్యామ్, బాడీ లాంగ్వేజ్ ఆల్స్ టు బి డిఫరెంట్, జస్ట్ టు బి డిఫరెంట్. క్వీన్ లైక్ అ క్వీన్. డిడ్ యు ఎంజాయ్ ఇట్? మీరు సోషల్ రోల్స్? yes I did enjoy it. మీ ఆల్ టైమ్ ఫేవరెట్ అవుట్ఫిట్ ఏంటి అసలు సినిమాల్లో కానీ బయట కానీ? చీర, సల్వార్ కమీజా, జీన్స్ అండ్ టీ షర్టా? సల్వార్ కమీజ్. అవును, బయటికి వెళ్తేనే సారీ అది ఇది ఇలాంటి ఇంటర్వ్యూస్ లేకపోతే సినిమాలో అసలు సల్వార్ కమీజ్ వేయరు కదా, చుడిదార్ తక్కువ వేస్తారండి. నేనే వేస్తాను సల్వార్ కమీజ్. అప్పుడే నేను అన్ని మోడర్న్ డ్రెస్ అంతా వేసాను ఆ టైంలోనే. దీనా తమిళ్ వేసే డ్రెస్సెస్ అంతా నేను వేసేదాన్ని. మీటారా రజనీతమన్ గారిని? చాలా రోజులు. అప్పుడు హిందీలో లాస్ట్ క్వశ్చన్ మ్యామ్, హిందీలో వెన్ యూఆర్ డూయింగ్ సో వెల్ హియర్, హిందీలో మీరు ఎందుకు యాక్టివ్గా పర్సూ చేయలేదు? అప్పుడంతా హిందీ అంటే బిగ్ అవును, బికాస్ ఆఫ్ ఎంజిఆర్. ఇదే నాకు ముఖ్యం. ఆయననే నన్ను పరిచయం చేశారు. హీస్ కాల్ షీట్ దట్ టైమ్ క్లాష్, రిషి కపూర్ కాల్ షీట్ అండ్ ఎంజిఆర్ కాల్ షీట్. సో ఐ థాట్ ఐ షుడ్ రెస్పెక్ట్ మీ మెంటర్. దట్స్ వై ఐ డిడ్ంట్ గెట్ ఇంటూ హిందీ ఫిల్మ్స్. అనుకో ఉంది, అది ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి, ఎక్కడ అది నాకు వచ్చింది ఆపర్చునిటీ, కానీ నేను రిఫ్యూజ్ చేశాను బికాస్ ఆఫ్ ఎంజిఆర్. ఇప్పుడు వాట్ ఈస్ యువర్ బ్యూటీ సీక్రెట్ మ్యామ్? I'll ask God and tell you. ఏమన్నా మీరు స్పెషల్ కేర్ అని తీసుకుంటారు? డయట్ గీట్ అని? డయట్ కొంచెం మెడిటేషన్ చేస్తాను. ఎంత మెడిటేషన్? జస్ట్ ఇలా కూర్చుని ఒక 10-15 minutes. ఇక్కడ ఒక ఇది ఉంది, అక్కడ వెళ్ళి వేదిక్ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడికి వెళ్ళి నేర్చుకున్నామండి. ఇప్పుడు కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 25-30 years ago. I learned. I do every day. I do pranayam, breathing, simakriya, meditation. Simakriya is and then hold your breath. అది కోవిడ్లో బాగా చెప్పారు చేయాలండి, బాగా లంగ్స్ అంతా క్లియర్ అయిపోతుంది. అది చేస్తాను నేను. కొంచెం డైట్లో అన్నీ తింటాను, తక్కువ తింటాను. I'm not a diabetic, but I don't eat sweets. I just take care, that's all. Otherwise, I eat everything. మీ జీవితం ధన్యం నిజంగా. బికాజ్ అన్ని కోణాలని మీరు ఏది వదలకుండా బ్యాలెన్స్డ్గా ఎలా పెట్టుకోవాలో హాయిగా పెట్టుకున్నారు మంచిగా. God's grace. బాధలు,
బరువులు ఇవే వాళ్ళు ఇలా ఉన్నారు, మనం అదంతా పెట్టుకోకూడదు. ఆల్